గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం చాలా హాట్గా కనిపిస్తోంది. అన్ని పార్టీల్లోకెల్లా ఎవరు గెలుస్తారనే చర్చ కన్నా కూడా ఈసారి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు, మరోసారి జగన్కే ఛాన్సా, లేకపోతే చంద్రబాబు అయ్యే అవకాశం ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ అయ్యే ఛాన్స్ ఉందా, దీని గురించి చర్చ నడుస్తుంది. అయితే ఎంత కాదన్నా ప్రజల అభిమానమే వాళ్ళని ముఖ్యమంత్రిగా చేస్తుంది. ఇదంతా ఒకవైపు. మరోవైపు నాయకులు కూడా నమ్మే, కాయిన్కి ఇంకో సైడ్ అంటూ ఉంటారు, నాయకులు కూడా నమ్మే ఒక అంశం ఉంది, అదే జాతకాలు. ప్రస్తుతం మన స్టూడియోలో చింతం రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ ఆస్ట్రాలజర్. ఈసారి జగన్ గారి జాతకం ఎలా ఉంది, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా, దీనిపై మనకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. రాజేష్ గారు నమస్తేనండి. సార్, అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న అంశం, ఈసారి జగన్ గారి జాతకం ఎలా ఉంది? మీరు వివరించే ముందు అసలు ఏంటి ప్రామాణికంగా తీసుకున్న అంశం ఏంటి సార్? మనము ఏదైనా ఒక జాతకం పరిశీలించేటప్పుడు అతను మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రముఖులు అన్నీ మామూలుగానే వస్తుంటాయి. ఇప్పుడు జగన్ గారి జాతకం కూడా డిసెంబర్ 21వ తేదీ 1972 అని అందరికీ తెలుసు. బట్ అయితే టైమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిల్లో మనం ఏంటంటే మన అనుభవ రీత్యా వాళ్ళకి జరుగుతున్న దశ అంతర్దశలు, ఈ దశలో అయితే ఆయనకి యోగం ఉంది, పదవీ యోగం ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ప్రశ్న లగ్నం బేస్ చేసుకొని మనమే చూసుకుంటాం అనమాట. ఇది కరెక్టా కాదా అనేది ఒక ప్రశ్న లగ్నం మేము వేసుకుంటాము. ఇది కరెక్టే అని మాకు అనిపించింది అనుకోండి, మేము వాటిని చెక్ చేసుకుంటాం. అట్లా 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఒక టైం అయితే మనకు వచ్చింది. అది ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తాను. జనరల్గా అదే ఉంటుంది. 21/12/1972 మధ్యాహ్నం ఎర్లీ మార్నింగ్ 1:40 AM. ఓకే, 1:40 తెల్లవారుజామున ఈ టైం అయితే మనకి సెట్ అవుతుంది. ఎందుకంటే 2019లో కరెక్ట్గా చాలామంది చంద్రబాబు గారు సీఎం అవుతారని చాలామంది అనుకున్నారు. బట్ అయితే మన రీసెర్చ్లో అప్పుడు తేలింది ఏంటంటే బుధ మహాదశ ఈయనకి 2019 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయినట్టు చూపిస్తోంది. ఓకే, వైఎస్ జగన్ గారికి కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందరే. అప్పుడు మేమందరం కన్ఫర్మ్ అయిపోయాం అనమాట, జగన్ గారే వస్తారు. ఓకే, ఎందుకంటే ఏదైనా ఎన్నికల్లో సమవుజ్జీలు అంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి వాళ్ళ జాతకం కూడా తెలిసిన తర్వాతే మనం బేరీ చేసుకోవాలి. అప్పటి వరకు జరుగుతున్న శని మహాదశలో ఆయన జైలుకి వెళ్ళడం, శనిలో రాహుభుక్తిలో, ఇవన్నీ కూడా జ్యోతిష సూత్రాలకి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, అందువల్ల ఈ టైమే మనం ప్రామాణికంగా తీసుకొని మనం ఇది అనాలిసిస్ చేస్తున్నాము. ఓకే, ఈ జాతకం విషయంకి వస్తే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు కన్యా లగ్నం ఇతను జన్మించిన లగ్నం, రాశి వచ్చి మిథున రాశి, ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. ఓకే, వీళ్ళకి గత 2.5 సంవత్సరం నుంచి అష్టమ శని జరుగుతోంది. ఈ సంవత్సరం అది అయిపోయిందనమాట. ఓకే, ఈ సంవత్సరం జనవరి నుంచి అష్టమ శని పోయి శనిదేవుడు ఇప్పుడు గోచారంలో ఇక్కడ ఉన్నాడు. ఓకే, జన్మజాతకంలో శని వక్రీకరించున్నాడండి, అది తండ్రి స్థానంలో. సో తండ్రి ఎవరు, ఎటువంటి వ్యక్తి అంటే ఒక ప్రామాణికంగా శని వక్రించిన వ్యక్తి అంటే ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి అనుకోవాలి. అంటే జనబలం ఉన్న వ్యక్తి. శని వచ్చి మాస్ ప్లానెట్ అంటారు. పీపుల్కి ఎవరికైనా శని బలం లేదే రాజకీయాల్లో రాణించారు. ఎలా ఉందండి శని బలం? మరి చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇప్పుడు లగ్నం నుంచి చూస్తే మనకి గోచారంలో 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా బలమైన పొజిషన్. ఓకే, చంద్రుడి నుంచి 9వ ఇంట్లో ఉన్నాడు. కొంచెం ఇది భాగ్యస్థానం అంటారు చంద్రుడి నుంచి గోచారాన్ని. ఈ భాగ్యస్థానం ఎప్పుడైతే మనకి యాక్టివేట్ అవుతుందో కొంచెం కష్టపట్టి మనకు భాగ్యాన్ని ఇచ్చే గ్రహం అన్నమాట ఇది. ఓకే, సో అందువల్ల వీళ్ళు ఎంతగా భాగ్యాన్ని నమ్మి ఖచ్చితంగా మనం జరుగుతుంది, గెలుస్తామనే ఒక ధైర్యంతో ముందుకెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ శనిదేవుడు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇబ్బందులున్నా ముందుకు వెళ్ళాలి 100% చాలా ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి ఈ ప్లానెట్ చెప్తుంది. గోచారం ఎప్పుడు కూడా గురుగ్రహము, శనిగ్రహము, రాహుకేతువులు ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తారు. ఓకే, ఈ గ్రహాలు, ఈ 4 గ్రహాలు ఈయన రాశికి మంచి పొజిషన్స్లో ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో అతనికి చాలా వరకు ఫేవరబుల్ ఉందని. దాంతోపాటుగా ఈయన ప్రారంభంలో అసలు ఈయనకి మళ్ళా యోగం ఉందా లేదా అనేది దశ అంతర్దశలను బట్టి మనం నిర్ణయించవలసి వస్తుంది. ఒక్కసారి అది కూడా. ఇప్పుడు ఈ బుధ మహాదశ మనకి 2019 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2022 మే నుంచి శుక్రభుక్తి స్టార్ట్ అయింది. ఇది 2025 వరకు ఉన్నట్టుంది, 25 వరకు ఉందండి. అయితే మనకి ఆ భుక్తి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది నిర్ణయిస్తుంది అనమాట. ఓకే, ఈయన బుధుడు వచ్చి ఈ లగ్నాధిపతి రాజ్యాధిపతి అయ్యాడు. సో లగ్నాధిపతి రాష్ట్రాధిపతి ఆయనే అయ్యి ఆయన నవమాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి 100% ఇది యోగ కారకమే జనరల్గా. ఓకే, ఈ పాయింట్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం గట్టిగా మంచి యోగాన్నే క్రియేట్ చేస్తుందని చెప్పున్నారు. అయితే ఇప్పుడు ఈ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు.
ఓకే. ఈ ఉన్న రాశ్యాధిపతి ఆత్మకారకుడయ్యి రెండో ఇంట్లో ఉన్నాడు. ఈ ఆత్మకారకుడు ఎప్పుడైతే కుజుడయ్యాడో, కుజుడు అంటే సోదర సోదరి అంటే ఎవరైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళతో కొంచెం పెండింగ్ కర్మ అనేది ఉంటుంది. ఓకే. 100%. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి ఈ రాశి నుంచి 12వ ఇంట్లో పడ్డాడు కాబట్టి ఇది కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఇండికేట్ చేస్తుంది. అంటే కుజుడు కొంచెం నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తన సోదరి వైఎస్ షర్మిల ఇది విభేదాలు కొంచెం మ్యాచ్ అవుతుంది అందుకే అది. ఓకే, రైట్. అందుకనే ఈ జాతకం కరెక్ట్గా ఇది 100% అయిందే అని చెప్పేదానికి ఇలాంటివన్నీ నిరూపణ అవుతున్నాయి. ఇంకొకటి, ఇప్పుడు గురువు గోచారంలో ఈ మేషరాశిలో ఉన్నాడు. మే వరకు ఉంటాడు, మే 2 వరకు. ఓకే, అప్పటికి ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఈయన యొక్క దృష్టి ఈ సింహంలో పడుతుంది. శని యొక్క దృష్టి నేరుగా సింహం మీద పడుతుంది. ఓకే. ఇది వచ్చి ఈ స్థానము లగ్నానికి 12వ ఇల్లు అయింది. ఓకే. ఈ 12వ ఇల్లు వచ్చి లాసెస్ ప్లేస్ అంటారు. ఏదైనా అవమానం అని చెప్పను, జైలు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ 12వ భావమే. అంటే ఏంటండి? అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో ఇది కూడా యాక్టివేట్ అవుతుంది అని అర్థం ఈ భావం. ఓకే. ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇతనికి అనారోగ్యం అన్నా కలగచ్చు, హాస్పిటలైజ్ అవ్వచ్చు, లేదు ఏదైనా ఒక కేసు రీఓపెన్ అవ్వచ్చు, చెప్పలేం. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. బట్ చూసినా నెగిటివ్ ఫలితం వచ్చే అవకాశాలు ఇటువైపుగా చూస్తే. కానీ ఆయన ప్రారంభంలో మంచి దశ అంతర్దశలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కాదని అతనికి యోగం వస్తుందా అనేది ఒక పాయింట్. ఇట్లా మన గోచారాన్ని చూసే దాంట్లో రాహుకేతువులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి. లగ్నంలో కేతు ఉన్నాడు గోచారంలో. ఇది గోచార రీత్యా మంచిది కాదు వాస్తవంగా అయితే. అంటే ప్రకృతి సపోర్ట్ చేయట్లేదు అని అర్థం. ఓకే. గోచారం అనేది అంటే ఏంటంటే ప్రకృతి సపోర్ట్ చేయాలి. ఈ దశానాథుడికి అయిన బుధుడికి శుక్రుడికి ఈయన రాహు కోణస్థితిలో వచ్చినందువల్ల ఇది కొంచెం కోణస్థితి అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇట్లా అన్ని రకాలుగా మేళవించి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇది 70 to 80% ఇతనికి పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి. ఓకే. అయితే మనం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలించి అతని యొక్క యోగాలని ఇంకా ఇంతకుమంటే మంచి యోగాలు ఉన్నాయా లేదా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. చేసి కానీ మనం ఏది డిసైడ్ చేయలేం. ఇప్పుడు ఎందుకంటే జస్ట్ ఒక 20 సీట్స్లో కానీ 30 లేదా 10 సీట్స్లో కానీ గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇద్దరికి సమయైన యోగాలు ఉన్నాయి. ఇప్పుడు అతను గుర్తింపబడతాడు, సొసైటీలో ఇతను గుర్తింపబడుతున్నాడు. అంటే ఇద్దరికి మంచి యోగాలు ఉంటేనే కదా అది సాధ్యం అవుతుంది. అటు కంప్లీట్గా ఫ్లష్ అవుట్ అయ్యే పరిస్థితి లేదు. మీకు చంద్రబాబు గారి జాతకంలో ఆ టైంలో 2019లో శని మహాదశలో రాహు అంతర్దశ జరుగుతుంది. జ్యోతిష్యం చదివిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది శని మహాదశలో రాహు అంతర్దశ 100% అది ఎంత యోగ జాతకమైనా ఇబ్బంది పెట్టద్ది. ఓకే. అందుకని అవమానం జరిగింది. 100% ఆయన ఓడిపోయారు. అది నార్మల్ ఒక జ్యోతిష్యం నేర్చుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ టైంలో ఎలా చెప్పారో మనకు తెలియదు. కానీ ఏంటంటే జ్యోతిష్కులకు కూడా మీకు మొన్న చూసే ఉంటారు కేసీఆర్ గారి దీంట్లో కూడా ప్రాబ్లం క్రియేట్ అయింది. ఎందుకు అని అంటే గురువు వక్రంలో ఉన్నప్పుడు వీళ్ళు జాతకాలు చెప్పారు. సహజంగా గురువు వక్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్కులకి, దేవాలయాలకి, వీళ్ళందరికీ అంటే అధిక ట్రస్ట్ బోర్డ్ చైర్మన్స్కి వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. గుడులు మరమ్మతు చేస్తారు. అవును. ఇవి గోచారంలో మనం గమనిస్తుంటాం మామూలుగా. సో గురువు వక్రంలో ఉన్నప్పుడు ఎవరు కూడా జ్యోతిష్కులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రిడిక్షన్ చేయాల్సి ఉంటుంది. మొన్న జనవరి నుంచి ఆయన వక్రం నుంచి సక్రమంకి వచ్చేసాడు. అందువల్ల ఇప్పుడు చెప్పే అన్నీ కూడా గురువు చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు లెక్క. సో ఈ గురువు గారు ఈయనకి ఎంతవరకు మేలు చేస్తారంటే మే తర్వాత ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇది చాలా వరకు మేలు చేసే పొజిషనే. మే తర్వాత అంటే అప్పటికే ఎన్నికలు ముగిసిపోయి ఉంటాయి. అయితే అదే నేను అంటున్నాను, ఇది ప్లస్సా మైనస్సా ఏంటి అని మనం ఎలా ఫిక్స్ చేయాలి అంటే 100% వీ షుడ్ సీ ది చంద్రబాబు నాయుడు గారి హోరోస్కోప్. ఓకే. ప్రత్యర్థి జాతకం కూడా చూడాలి. మనము అది ఇంకొక వీడియోలో చర్చించుకుందాము. చేద్దాం. అయితే ఈయన మెయిన్ యోగాలన్నిటిలో ఈ బుధ మహాదశ ఈయనకి నవాంశ చక్రంలో కూడా బుధుడు ఇదే ప్లేస్ లో ఉన్నందువల్ల వర్గోత్తమ బుధుడు అంటారు దాన్ని. అది చాలా పవర్ఫుల్ బుధుడు అంటారు. ఈయనకి నవాంశ లగ్నం కూడా ఇదే లగ్నం పడింది, దాన్ని వర్గోత్తమ లగ్నం అంటారు. వీళ్ళకి
కొంచెం బాగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని అంటారు వర్గోత్తమ లగ్నం ఉంటే. ఓకే. రెయిన్ బౌల్ కష్టపడినా ఎనర్జీ లెవెల్స్ ఏమి ఇబ్బంది పడవు అని అంటారు. ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే ఈ బుధుడున్న రాష్ట్రాధిపతి ఆత్మకారకుడైనందువల్ల చాలా సఫరింగ్ త్రో సిస్టర్ ద్వారా కానీ త్రో శత్రువులు రహస్య శత్రువుల వల్ల కానీ అవకాశం ఉంది. ఈయన కుజుడు ఈయన ఇంటిని చూస్తున్నాడు. సో ఏమైనా కానివ్వండి, ఈ బుధుడు శుక్రుడు ఇక్కడ ఉండి ఆయనకి ఇంకో రాశి అయిన వృశ్చికంగా అధిపతి ఎవరు? కుజుడు. ఈ మేషరాశికి అధిపతి కుజుడే. సో ఈ ఫలితాలు కూడా ఇస్తాడు ఆయన, అష్టమ భావ ఫలితాలు కూడా. ఓకే. అష్టమ భావం అంటే అన్ఎక్స్పెక్టెడ్ డౌన్ఫాల్ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ రైజ్ ఇస్తాడు. ఓకే. సో ఇది ఎలా డిసైడ్ చేయాలనేదే పెద్ద పాయింట్. ఇప్పుడు ఎలా డిసైడ్ చేయాలి? దానికి జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఓకే. ఏంటంటే ఆరుడ లగ్నం అనేది ఉంది, చాలా ఇంపార్టెంట్. పొలిటీషియన్స్ కనే కాదు, సినిమా యాక్టర్స్కి, అంటే సొసైటీలో ఒక ఫేమ్ పర్సనాలిటీస్ వాళ్ళందరినీ కూడా నార్మల్గా చూడకుండా ఆరుడ లగ్నం నుంచి చూస్తారు. అంటే పర్సన్గా మనం తెలుసు ఏంటి అనేది. ఓకే. మనల్ని బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం ఆరుడ లగ్నం నుంచే తెలుస్తుంది. సరే, ఈ కొత్త సంవత్సరం నుంచి ఎట్లా ఉన్నాయి ఇవి గ్రహాలు? ఇలాగే ఉన్నాయా? వాటి మూమెంట్ కానీ కావచ్చు, ఆయనకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మాత్రం ఈయన ఖచ్చితంగా చెప్పాలంటే రాశి నుంచి చూస్తే ఏకాదశంలో మంచి పొజిషనే, కానీ రాశి ఈయనకి చంద్రుడి కేతుతో వచ్చేది ఇబ్బంది పడిపోయాడు. సో చంద్రబలం పనిచేయట్లేదు జాతకానికి, లగ్న బలం బాగా పనిచేస్తుంది. అందువల్ల మనం లగ్నం నుంచి చూస్తే ఇది అష్టమంలో ఉన్నాడు, ఇది కొంచెం నెగిటివే. ఓకే. రాహుకేతువులు నెగిటివే, బట్ శని మాత్రం బాగా ఆయన ఒక్కడే యోగాన్ని ఇచ్చే పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు లగ్నం నుంచి. సో దశ అంతర్దశలు కొంచెం ఫేవరబుల్ గా ఉన్నాయి. ఆరుడ లగ్నం అనేది తనకి మకరం అయింది. ఓకే. ఈ మకరం అయినందువల్ల ఈ మకర లగ్నం నుంచి శని రెండో ఇంట్లో ఉన్నాడు. దీని నుంచి ప్లేస్మెంట్స్ రాహుకేతువులు కొంచెం ఫేవరబుల్గా ఉన్నాయి, అంతకు మించి పెద్దగా ఫేవరబుల్గా లేదు. సో ఇది ఏంటి అంటే ఇతను ఖచ్చితంగా బాగా గుర్తింపబడతాడు, ఎట్లా అపోజిషన్ పార్టీలైనా కూర్చోవచ్చు, అట్లా కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ అ పాసిబిలిటీ. అందుకనే మనం ఏంటంటే అపోనెంట్ యొక్క జాతకాన్ని కరెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు మనం కొంచెం ఈ సంభావ్యత ఉంది, రైట్, ఏది కూడా ప్రకృతికి అతీతం కాదు, మనం కూడా మానవ మాత్రమే. కాకపోతే మన ఎనాలిసిస్ ఇది జ్యోతిషం ప్రకారం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది నాకు తెలిసినంతలో యాజ్ పర్ న్యూమరాలజీ కూడా ఈయన టోటల్ డెస్టినీ నంబరు 7 వచ్చింది. 3, 3, 6, 1, 7, 9, 16, 7, 23, 2, 25, అంటే టోటల్ 7 వచ్చింది. ఈ సంవత్సరం 2024 అంటే టోటల్ 8 వచ్చింది. ఇది శని సంఖ్య, ఇది కేతువు సంఖ్య. కేతువుకి శనికి పడదు పెద్దగా. ఓకే. అందుకని వీళ్ళకి ఏంటంటే కంప్లీట్గా లైఫ్ అంతా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఇయర్ అనమాట ఇది. బాగా కష్టపడితే జెండా ఎగిరేస్తారు, కేతు అంటే జెండా, లేదు అని అంటే డౌన్ఫాల్ చేసేస్తుంది ఆటోమేటిక్గా, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా. రైట్, ఓకేనండి. ఇది నా అనాలిసిస్. జనరల్గా నేను యాజ్ పర్ న్యూమరాలజీ కూడా నేను కొంచెం కన్సిడర్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఆరుడ లగ్నము, ఇవన్నీ కూడా యోగాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ అనాలిసిస్ ఇంతటితో మనం చెప్పుకుందాము. తర్వాత అపోనెంట్ కూడా కనుక్కొని చేద్దామండి. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు. నమస్కారం.